అండి, బాగున్నారా? వెల్కమ్ టు వేద అండ్ మామ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నా జ్యువెలరీ పార్ట్ ఇంకొక పార్ట్ చూద్దామండి. నా జ్యువెలరీస్ గురించి మీరు ఎవరైనా నా జ్యువెలరీ వీడియోస్ చూడకపోతే నేను ఒక ప్లేలిస్ట్ యాడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో మొత్తం జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ యాడ్ చేశానండి, లాంగ్ వీడియోస్. అందులోకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయొచ్చు. వాటిలో ఇంకొన్ని జ్యువెలరీ గురించి ఈ వీడియోలో చూద్దామండి. ఇవి ఏంటంటే మనం రెగ్యులర్గా పెట్టుకునేలా కాదు, ఏదన్నా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అట్లా ఉంటే యూజ్ చేసేలాంటి జ్యువెలరీ ఇవి. అండ్ ఇవి ఇప్పుడు కొన్న జ్యువెలరీ కాదండి, నేను స్కూల్ టైంలో కొనిన జ్యువెలరీ. స్కూల్ టైంలో అంటే నేను 6th క్లాస్లోపు అండ్ 2006 ఆ టైంలోపు తీసుకున్న జ్యువెలరీ ఇదంతా. ఇదైతే నేను చిన్నప్పుడు నాకు 3 years ఉన్నప్పుడేమో తీసుకున్నట్లున్నారండి. అప్పుడు తీసుకున్న జ్యువెలరీ ఇది 1990sలో జ్యువెలరీ అనమాట. 98 ఆ టైంలో తీసుకున్న జ్యువెలరీ. ఆ టైంలో పాపడు మోడల్స్ మ్యాక్సిమం ఇలానే ఉన్నాయండి. 1990s కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. చూడండి, మ్యాక్సిమం ఇదే పాపడు పట్టు, ఇదే చైన్, ఇవే మోడల్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇప్పటికీ కూడా ఉన్నాయండి ఈ మోడల్స్. షాప్స్లో నేను రీసెంట్గా లలితకి వెళ్ళినప్పుడు ఈ మధ్య కూడా చూశాను ఇదే మోడలు. ఇది నా పాపడు పట్టు. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ తీసుకున్నారు ఇది. ఎన్నిసార్లు పెట్టుకున్నానో అసలు స్కూల్ టైంలో నాకు కౌంటే లేదండి. అన్ని టైమ్స్ వేర్ చేసి ఉంటాను నేను ఈ పాపడు పట్టు. బట్ దీనికి స్టోరీ ఉంది చూడండి. ఇది మా ఊర్లో షాప్ పెట్టారు ఒక అతను, అక్కడ తీసుకున్నారు మా అమ్మమ్మ. ఇది ఎప్పుడు నీ చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎన్ని క్లిప్స్ పెట్టి పెడుతూ ఉండేదో నాకు. బట్ ఎన్ని టైమ్స్ ఎలా పెట్టినా కూడా ఇది వంకపోతూనే ఉండేది. ఇలా పెట్టినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఒక సైడ్కి తిరుగుతూ ఉంటుంది. అది ఎందుకో నాకు తెలీదు. ఎన్ని టైమ్స్ షాప్కి తీసుకెళ్ళినా ఇదైతే చేంజ్ అవ్వలేదు. బట్ నేనైతే దీన్ని చేంజ్ చేయలేదు, చెయ్యను కూడా. ఎలా ఉన్నా అలానే ఉంచుకుంటా, ఎందుకంటే ఇదొక మెమరీ. ఇవి ఊరికే ఏదో షాప్కి వెళ్ళి కొన్నామంటే వచ్చినాయి కాదు కదండి. చాలా రూపాయి సేవ్ చేసి నా కోసం తీసుకున్న జ్యువెలరీ ఇదంతా. సో నేను అందుకే వీటిలో ఏ జ్యువెలరీ చేంజ్ చేయదలుచుకోలేదు, చేంజ్ చెయ్యను కూడా. మెమరీస్ లానే ఉంచుకోవాలన్నది నా ఒపీనియన్. అందుకే దీన్ని చేంజ్ చేయలేదు. అండ్ దీని వెయిట్ వచ్చేసి 6 grams ఏమో ఉన్నట్లుందండి. మా సైడ్ 8 grams వచ్చేసి ఒక సెవరా అంటారు. 6 grams వచ్చేసి 35 సెవరా అంటారు. ఇది 35 సెవరా. దీనిలో చూడండి, పైన రెడ్ స్టోను, ఇక్కడ వైట్ స్టోన్స్, కింద గ్రీన్ స్టోను, అన్నీ సాటిస్ఫై అయ్యేలాగా అన్ని రకాల స్టోన్స్ వేశారు. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. హలో, దీని మీద ఏదో మార్క్ వేస్తున్నారు, అది నేను ఇంతవరకు చూడలేదు. మీతో పాటు ఇప్పుడు చూడడమే నేను కూడా. అదేంటో కూడా తెలియదు నాకు. ఊర్లో అతనితో చేయించిన జ్యువెలరీ అండి ఇది. నేను ఎప్పుడు దీన్ని ఇప్పుడు అంతా హాల్మార్క్ అంటున్నారు కదా, నేను అసలు దీన్ని టెస్టింగ్కి కూడా తీసుకెళ్ళలేదు. వాట్ ఎవర్ ఏ జ్యువెలరీ అయినా కూడా ఏది కేడిఎం కిందకు వస్తుందో నాన్ కేడిఎం కిందకు వస్తుందో కూడా నాకు తెలియదు. ఇది ఒకటి. అండ్ ఇవి పెయిర్ అనమాట, పెయిర్ ఆఫ్ 2. దీన్ని పాపిట బిల్ల అంటారు, పాపిట బొట్టు అని కూడా అంటారు. మా సైడు 2 రకాలుగా పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. వీటిని మాటీలు అంటారు మా సైడు. మాటీలు. నేనైతే ఇలాంటి మోడల్ తీసుకోవద్దని డెఫినెట్గా రికమెండ్ చేస్తానండి. ఎందుకో కూడా చెప్తాను వినండి. మా మమ్మీకి గోల్డ్ గురించి అంతగా తెలీదు. ఎవరో ఒకళ్ళు ఇలా అత్తయ్య వాళ్ళు సమ్ రిలేటివ్స్తో వెళ్ళి తీసుకోవడమే. అలా తీసుకున్నదే ఇది కూడా. ఇవి 4 grams ఏమో ఉన్నట్లున్నాయండి.
ఎందుకు ఈ మోడల్ రికమెండ్ చేయనో చెప్తాను వినండి. ఇవి ఇలా పెట్టుకుంటే స్ట్రైట్గా ఉండాలి. యాక్చువల్గా చెవు మీద పెట్టుకుంటారు వీటిని, బట్ ఇవి స్ట్రైట్గా ఉండవు. ఇవి ఇలా ఇలా బెండ్ అయిపోతూ ఉంటాయి. ఎన్ని టైమ్స్ పెట్టుకున్నా వీటికి మా మా మమ్మీ స్లైడ్స్ పెట్టి పైన స్లైడ్స్ తోటి ఫిక్స్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇలానే అయిపోతూ ఉంటాయి. వాట్ ఎవర్ అలా అయిపోయినా కూడా మా మమ్మీ స్కూల్ టైంలో వీటిని చాలా ఎక్కువ పెట్టారు. నాకు చాలా టైమ్సే యూజ్ చేశాను. నావే ఇలా ఉంటాయో లేదంటే ఈ మోడలే ఇలా ఉంటాయో నాకైతే తెలీదు. బట్ మ్యాక్సిమం అప్పటి మోడల్స్ ఇవేనండి. అప్పట్లో అంటే 2 టైప్స్ ఉండేవి వీటిల్లో. ఇలా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉన్నలాంటిది ఒక మోడలు, ఇవి లేకుండా అచ్చంగా ప్లెయిన్ వస్తుంది. ఆ అచ్చంగా ప్లెయిన్ వచ్చేది ఒక మోడలు. ఇలాంటి 2 మోడల్సే ఉండేటివి. బట్ నాకు ఏదో కొంచెం అందంగా ఉంటాయి కదా అన్నట్లు ఇలా గజ్జలు వచ్చిన లాంటి మోడల్ తీసుకున్నారు. బట్ గజ్జలు వచ్చిన మోడలే ఇలా అయిపోతున్నాయి అన్న ఫీలింగ్ ఉంది నాకు. ఇలా గజ్జలు లేకుండా ఉన్న మోడల్ కొంతమంది చూశాను నేను, బట్ అవి స్ట్రైట్గానే ఉన్నాయి. ఈ గజ్జలు వచ్చిన మోడల్లో నావి ఇలా అయిపోతున్నాయి. నావి మాత్రమే ఎలా అయిపోతున్నాయో, ఇంకా ఇలాంటి మోడలే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. నేనైతే ఇలాంటి మోడల్ తీసుకోవద్దని చెప్తాను అందరికీ. ఇదండి మాటిల్ స్టోరీ. వీటి వెయిట్ చెప్పాను కదా, 4 grams. అండ్ ఇవి చంపసవరాలు అంటారు వీటిని. అంటే చెవి నుండి, అంటే కమ్మ ఉంటుంది కదండి, కమ్మకి తగిలించి కమ్మ నుండి వెనక్కి పెడతారు. వీటిల్లో అప్పట్లో ఇవే మోడల్స్ ఉండేవి చంపచవరాల్లో. వీటి తర్వాత ఇలా 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 పూలదండలాగా వచ్చే మోడల్ కూడా వచ్చాయి. కానీ ఫస్ట్ మోడల్ అయితే ఇవే ఉండేవి. వీటిల్లోనే నావి 2 steps, 3 steps, 2 steps అలా 2 మోడల్సే ఉండేవి. నావి 2 steps మోడల్ అనమాట. ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా ఇక్కడ కనపడుతుందా, ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా హుక్, అండ్ ఇక్కడ ఒక 5 గజ్జల గుత్తులు, ఇక్కడ ఒక 4 గజ్జల గుత్తులు ఇలా ఉండేవి. అండ్ కింద ఇంకొక లైన్ యాడ్ చేసి ఉండేది 3 steps అయితే. ఇలా లైన్ ఉండి సేమ్ ఇలాంటి లైనే కింద ఇంకొకటి యాడ్ చేసి ఉంటుంది. అది 3 steps. 3 steps వచ్చేసి 8 grams, 9 grams అలా ఉంటవి. 2 steps వచ్చేసి 6 grams అలా ఉండేటివి. నావైతే 6 grams ఉన్నాయండి. వీటి వెయిట్ 6 grams. ఈ చంపసవరాలు మోడల్ నాకెందుకో నావి ఈ మోడల్ ఇవంటే చాలా ఇష్టం. నేను ఇవి చాలా టైమ్స్ పెట్టుకున్నాను. చాలా అంటే చాలా టైమ్స్ పెట్టుకున్నాను. నన్ను ఇప్పటికి కూడా ఏదైనా కొంచెం దగ్గర వాళ్ళ ఫంక్షను అంటే కనుక ఈ 2 ఏమంత పెట్టుకోనండి. పాపబట్టు ఈ మాటీలు పెట్టుకోను, బట్ ఇవైతే పెట్టుకుంటాను. నాకు ఇవంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. నాకు ఎందుకో ఎన్ని టైమ్స్ పెట్టుకున్నా ఇవి బోర్ కొట్టదు. మళ్ళీ మళ్ళీ పెట్టుకుందామనే అనిపిస్తూ ఉంటుంది. అంత ఇష్టం ఇవి 6 grams అండి వెయిట్. ఇవి కూడా అలానే మమ్మీ కొంచెం అమౌంట్ సేవ్ చేసి కొన్నారు వీటిని. అందుకే వీటిని కూడా చేంజ్ అయ్యాను. ఇప్పుడే వచ్చి కింద ఇలా బుట్టలు వచ్చి ముత్యాలు అండ్ ఇక్కడ స్టోన్స్ వచ్చినట్లు అట్లాంటి మోడల్స్ వస్తున్నాయి కదా. బట్ వాట్ ఎవర్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఓల్డ్ మోడల్సే వాటికంటే కూడా నాకు ఇవే చాలా బాగా నచ్చాయి. అండ్ నచ్చడంతో పాటు చెప్పాను కదండి, ఇది ఒక మెమరీ. వాళ్ళు 1 రూపీ అట్లా సేవ్ చేసి కొన్నారు కదా, అలా నాకు ఒక మెమరీ లాగా వీటిని ఉంచుకోవాలి అని నా ఒపీనియన్. అందుకే నేను వీటిని కూడా చేంజ్ అయ్యాను. నాకు మా మమ్మీ వాళ్ళు ఇచ్చారు, సో నేను వీటిని దాచుకుంటాను. ఇదండి ఓల్డ్ గోల్డ్, సింపుల్ గోల్డ్ ఓల్డ్ మోడల్లో. ఇంకా కొన్ని ఉన్నాయి,
నెక్లెస్లు, హారాలు, వాటి వాటి వీడియో వాటి కలెక్షన్ నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. వాటి గురించి కూడా డీటెయిల్గా వీడియో చేస్తాను. ఇవన్నీ అయితే మేము ఏది పెద్ద పెద్ద గోల్డ్ షాపులకి అట్లా వెళ్ళి తీసుకోలేదు. నా చిన్నప్పుడే చేయించేశారన్నాను కదా, ఊర్లో గోల్డ్ స్మిత్ ఉంటే అతని దగ్గర చేయించారు. అప్పుడు నాకు ఇవి తీసుకున్నప్పుడు గోల్డ్ కాస్ట్ 1 సెవరా అంటే 8 గ్రామ్స్ వచ్చేసి 3000 అట్లా ఉందండి. ఆ టైంలో తీసుకున్నారు నాకు ఇవన్నీ. అదే ఒక 1-2 ఇయర్స్లో ఒక్కొక్కటిగా తీసుకున్న జ్యువెలరీ ఇది. అంతే అండి. మీకు కనుక ఇంకా ఇలాంటి గోల్డ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరికైనా ఇలాంటి జ్యువెలరీ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.